రాష్ట్రంలో వివిధ రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఓవైపు అక్రమ పీడీఎస్ బియ్యం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే కేసుల పెండింగ్ వ్యవహారం పైన కూడా కొంత కింది స్థాయి కోర్టులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించేందుకు మనతో పాటు మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్కారం సార్. సార్, అసలు పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి బేరీ చేస్తే ఏది బాగుందని చెప్పుకోవచ్చు? అంటే కామన్ మ్యాన్కు గవర్నమెంట్ అంత యాక్టివ్గా లేదనే అభిప్రాయం ఉండొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు కానీ పని చేయాలా, అదే ప్రాపర్గా ట్రాక్ పైన పెట్టాలా గవర్నమెంట్ అనే పద్ధతిలో అంత దురుగ్గా పోతే కష్టం. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇది. సో అది మంచి చెడ్డ అంతా ఆలోచించి తప్పు రియల్గా ఎవరు చేశారు, అది ఏ పరిస్థితులు చేశారు, దానివల్ల ప్రభుత్వ పరిపాలనకు ఇబ్బంది వచ్చింది, ఎంత ప్రజలు నష్టపోయారు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొందరికి అది డిలే అవుతుందని అనుకోవచ్చు, కానీ అది డిలే కాదు. ఇంకా వాళ్ళకు మాకు తేడా ఉంది. వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రభుత్వం అనేది లేని పద్ధతిలో టైరెంట్ మాదిరిగా చేసినారు, నియంత మాదిరిగా. కాబట్టి ఇప్పుడు నడిపే ఇది నాకు తృప్తికరంగానే ఉంది. అయితే రెండవది ఏమంటే, పార్టీ మేము అనుకున్న పద్ధతులు, నేను ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యునిగా నేను అనుకోవడం అంటే, పార్టీ అనుకున్న పద్ధతిలో స్ట్రెంథన్ కావటం లేదని. అది ఈ 3 పార్టీస్ పార్ట్నర్షిప్ కావచ్చు, గవర్నమెంట్ పార్ట్నర్స్గా ఉండడం, ఏదైనా కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ లేదా అతను చంద్రబాబు నాయుడు, మాకు తెలిసిన చంద్రబాబు నాయుడుగా పార్టీ ప్రెసిడెంట్గా లేడు అని అనిపిస్తాను. అది ఒకటి కొరత తప్ప గవర్నమెంట్ బాగానే ఉంది. అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒకరి పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వ్యవహరించే తీరు కూడా కొన్ని విమర్శలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరిని కరెక్ట్ లైన్లో పోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకున్న 5,000లో యూనిఫామ్లు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, బట్ ఎవరి ఫంక్షన్ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు పార్టీకి. ఆ కాంట్రిబ్యూషన్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. కొందరు లేబర్ కాంట్రిబ్యూషన్, కొందరు బ్రెయిన్ కాంట్రిబ్యూషన్, కొందరు మానిటరీ కాంట్రిబ్యూషన్ చేస్తారు. అది పార్టీ నడిపే వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట నుంచి చూసే వాళ్ళకి అంత ఇదిగా కనిపించదు వాటి విలువ. కాబట్టి కొంతమంది బ్లాక్ షిప్ కూడా ఉంటుంది. అవి ఐడెంటిఫై చేయడంలో కొంత డిలే కూడా అవుతుంది. ఇవన్నీ సమాలించుకొని నడుపుకుంటేనే పార్టీని చేసేది. పార్టీని గవర్నమెంట్ రన్ చేయొచ్చు, కానీ పార్టీని రన్ చేయదు మా కష్టం, నాకు తెలిసి. ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్స్ ఒకటి ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి, దాంట్లో వాళ్ళకి ఫ్రీడమ్, వాళ్ళ ఛాయిస్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక విత్ ఇన్ సమ్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు యాక్ట్ చేయాలి. పార్టీలు అట్లా కాదు, లిబర్టీ ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్వార్థం ముందర ఉంటుంది ఎవరికైనా కూడా. దాని ప్రకారమే వాడు కాన్షియస్గా పోతాడు. అది ఎంప్లాయీస్లో తక్కువ ఉంటుంది. ఎంప్లాయీస్లో ఈ ఫ్రేమ్వర్క్లో పోవాలను అని అంటారు. అండ్ అదే పద్ధతి, అది వైలేట్ అయితే కన్నా ఈ సబ్జెక్టు మెనీ పెనాల్టీస్, అది దానివల్ల గవర్నమెంట్ రన్ చేసేది నా దృష్టిలో, నాకుండే అనుభవంలో ఈజీ. పార్టీని చేయటం అంత తెలియని విషయం. అట్ ది సేమ్ టైం పార్టీని ఇగ్నోర్ చేస్తే దాని పర్యవసానం తప్పకుండా ఫేస్ చేస్తాం. అంటే సార్, ఒక సీనియర్ పాలిటీషియన్గా మీరు, అంటే అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చూస్తే అసలు ద్వితీయ శ్రేణి నేతల్లో కావచ్చు, అటు తృతీయ శ్రేణి నేతల్లో కొంత ఏదో అభద్రతా భావం కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు? అంటే ఇది సర్కంస్టెన్సెస్ చేంజ్ అయినాయి. మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్, ఫస్ట్ పార్లమెంట్, సెకండ్ పార్లమెంట్, థర్డ్ పార్లమెంట్, ఇంత క్యారెక్టర్ ఉండే వాళ్ళు వచ్చినారు. ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ మూవ్మెంట్లు ఉండే వాళ్ళు
వాళ్ళు ఈ భారతదేశంలో మంచి ప్రభుత్వం ఇవ్వాలనే పద్ధతిలోనే ఉన్నాయి కానీ వాళ్ళ స్వార్థం లేదు. కానీ ఎలక్షన్స్లో ఎలక్షన్ సిస్టంలో ఏమైందంటే గెలవాలంటే కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళు ఉండాలా, లేదా బదులు పవర్ ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఎంటర్ అయినారు. ఎంటర్ అయినప్పుడు కొందరు పాలిటీషియన్స్ వీళ్ళ సహాయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంత అవసరం లేదు. వాళ్ళు ఎంటర్ అయిపోయారు. వాళ్ళు ఎంటర్ అయిపోయి కొద్దిగా పొల్యూట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, వీళ్ళకి సాయం చేసి మేమే ఎంటర్ అవుతాం కదా అని ఈ ఎలిమెంట్స్ అంతా వచ్చేసింది పాలిటిక్స్. ఇంకా రోత పట్టింది. ఇప్పుడు మనీ ఎక్కువగా డిసైడ్ చేస్తుంది అనేది సత్యం. అది అసలు రేస్లోకి రావాలంటే కూడా మనీ లేకుండా అంటే రేస్కి వచ్చేదాన్ని భయపడతాను నేను. కొంతమంది మంచి క్యాండిడేట్స్ను ఎవరు చేద్దామని తీసుకొచ్చిన, కానీ వాళ్ళు ఈ డబ్బులు అవి భయపడి వెళ్ళిపోయారు. అంటే పార్టీలు కూడా ఎట్లా తయారైనాయంటే ఎక్కువ డబ్బు పెట్టుకునేవాడైతేనే గెలవగలుగుతాడనే అభిప్రాయం వచ్చింది. అది ఐఎమ్ సారీ టు సే కొందరు ఒప్పుకోరు, కానీ వాస్తవం. అందువల్ల మంచి వాళ్ళు వచ్చే అవకాశం పాలిటిక్స్లో లేదు. ఈ డీజనరేషన్కు ప్రజలు ఎంత ముఖ్యమో పార్టీ పెద్దలు కూడా అంతే కారణమవుతారు. అంటే వాళ్ళు ఎటు తిరిగి ఎవరు కూడా నో బడీస్ అబౌట్ అబౌట్ ప్రతి ఒక్కరు అధికారంలోకి రావాలని ఏదో విధంగా రావాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కోల్పోయి వదిలేస్తారు. వదిలేకొచ్చి 4 రూపాయలు మొదలు పవర్ ఉండేవాడు, 4 రూపాయలు పెట్టుకునే శక్తి ఉండేవాడు, వాడినే ప్రిఫర్ చేస్తారు. అరే వీడు సూటబులా కాదా అనే ఈ వాడిని పంపించే పదవికి వాడు సూటబులా కాదా అనేది ఇది ఒకటి చూడరు. సార్ ఒక చిన్న విషయం సార్, స్వర్గీయ శివారెడ్డి గారు, స్వర్గీయ బీజీఎంలో వీరారెడ్డి గారు, వీళ్ళతో కూడా కలిసి మీరు పనిచేశారు. అప్పుడు కార్యకర్తలకు న్యాయం జరిగేది. ఇప్పుడు కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయమే జరుగుతుంది, కక్ష సాధింపులకు పోతున్నారన్నటువంటి భావన వినిపిస్తుంది. నిజం, వాళ్ళు గ్రేట్ పీపుల్. నిజంగా శివారెడ్డిని చాలామంది వైలెంట్స్ అది ఇది అని అంటారు, కానీ నేను బాగా క్లోజ్గా ఉన్నాను. అతను చాలా డెమోక్రటిక్ ఉపయోగం. అయితే అది ఒక వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాకముందే వాళ్ళకు వారసత్వంగా కొన్ని వస్తాయి. అవి మెయింటైన్ చేయాలి, లేకుంటే కంటిన్యూ కాలేదు. అవి మెయింటైన్ చేస్తే ఈ చెడ్డ పేరు వస్తుంది. శివారెడ్డి కూడా అట్లనే ఇబ్బంది పెట్టాడు. అదర్వైజ్ చాలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకసారి సెక్రటరీలు ఇద్దరం మినిస్టర్స్ కొన్నాము. ఎప్పుడన్నా సంఘటన, నాకు సంఘటన అంటే ఇష్టం. సంఘటన చేయించినప్పుడు ఫోన్ చేశాడు. సంఘటన చేయించినప్పుడు నేను పోయిన భోజనానికి ఒక పెద్ద ఆయన వచ్చినట్ట, వాళ్ళ కాన్షియస్ మేము భోజనం చేసేటప్పుడు అతను అడిగాడు, ఎప్పుడు వచ్చావు, బాగానే ఉండవు అది అంటే. బాగానే ఉన్నాను. మీ పిల్లోడు పరీక్ష తప్పినాడంటే, ఇతను జనరల్గా ఈ పిల్లలు సరిగ్గా చదువుకోవడంలే అది ఇది అనే పద్ధతిలో మాట్లాడి అదే అబ్బాయికి మార్కులు స్టేట్మెంట్ వచ్చేసి అంతా అయిపోయింది. ఇప్పుడు పాస్ చేయించేదానికి అవకాశం ఉందని ఇతను ఆశ్చర్యపోయి, ఎట్లా అవుతుంది పరీక్షలు అయిపోయినాయి, అది మంచిది కాదు కదా, ఎందులో అవకాశం ఉన్నది చేయించేది ఎందుకు, కష్టపడి చదివితే ఆ క్లాస్ కూడా డిజర్వ్డా కాదా అనేది తేలాలి కదా. అట్లా అతను నాకు మాట నాకు ఇప్పుడు ఇంకోటి అంటాను, బ్రాడ్ డేలో ఎట్లా మాటలు జరిగితే సాక్ష్యాలు లేకుండా చేస్తారు, ఈ మాత్రం చేయాలి. ఎంత బాధపడినా అంటే నాకు కర్మ బట్టి వచ్చిన ఇట్లా మాట్లాడినా. అతను హిమ్సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. శివారెడ్డి ఎడ్యుకేటెడ్ ఎవరు నమ్మరు, ఐటీ కాలేజ్ స్టూడెంట్. అది అయితే వెరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు సర్టన్ డాగ్మాస్ అండ్ సర్టన్ అట్లా ఆ పద్ధతిలో ఆయన కూడా విరాటం. బట్ వీరారెడ్డి కూడా చాలా హానెస్ట్ మ్యాన్. ఎలక్షన్స్లో వాళ్ళను తనను సాయం చేసిన వాళ్ళని ఏదో ఖర్చు భరించమంటాడు, కానీ పని చేసానికి చాలా నిజాయితీగా పనిచేస్తాడు. అయితే వాళ్ళు కొద్దిగా ఉండే సిద్ధాంతాలతో పోయిన వాళ్ళు కాబట్టి గోగెటర్స్, వాళ్ళు పని కావాలి వాళ్ళకు ఏమైనా కానీ ఫాలోవర్స్ను సాటిస్ఫై చేయాలి. ఆ విధంగానే పాలిటిక్స్లోనే ఉన్నారు. అయితే పబ్లిక్ మొరాలిటీని దెబ్బతిలేదు ఎక్కడ పబ్లిక్ మొరాలిటీని దెబ్బతిలేదు. శివారెడ్డి అంత ఫ్యాక్షన్స్ అది ఇది ఉన్నింది, అది కూడా మేము చాలా ఫోర్స్ చెప్తానేమో మంచిది కాదు ఇట్లా. అతను కొద్దిగా
అతను ఒక వారసత్వంగా తీసుకున్నాడు, అది అట్లనే కంటిన్యూ అయింది పాపం. ఇదంతా లేకుండా అంటే బేరీజ్ వేస్తే అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు కార్యకర్తలకు విలువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కార్యకర్తలకు విలువ ఇవ్వని పరిస్థితి. అంటే ఆ క్యారెక్టర్లో చేంజ్ చాలా ఉంది. నేషనల్ క్యారెక్టర్ దెబ్బతినిపోయింది. ఆ నేషనల్ క్యారెక్టర్ అంటే ప్రజలందరూ చూడు, మనం అనుకుంటాము ప్రజలు ధనవంతులు కూడా, డబ్బులు ఉండేవాడు కూడా 2-3 వేలు ఓటుకు ఇవ్వాలనేది వెయిట్ చేస్తాడు, వచ్చి పెంచలేదన్నమాట. ఓటుకు 2,000-3,000 డబ్బు ఇచ్చి వాడు ఏం చేయగలుగుతాడు? ఎక్కడి నుంచి తెస్తాడు వాడు క్యాండిడేట్? మంచి క్యాండిడేట్ ఎలక్షన్లకు రాడు. ఈ డబ్బులు ఉండేవాళ్ళు, లేకపోతే మజుల్ పవర్ ఉండేవాళ్ళు, లేకపోతే ఇట్లా లంచాలు తీసుకుంటారు. సో ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసానికి ప్రజలు కారణమే ఉన్నారు, నాయకులు కారణమే. అయితే ఆ వాతావరణానికి సరిపోయే నాయకులే రాజకీయాల్లోకి వస్తున్నారు. సార్ మీరున్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన చర్చ జరిగేది. ఇప్పుడు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, వ్యక్తిగత వాటిపైనే చర్చ కొనసాగుతుంది. ఎలా చూడాలి? అంటే ఈ ఎటువంటి పార్టీ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పుడు వీడు సూటబుల్ కాదా, వీడు పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేస్తారా లేదా అనేది ఒక దాని గురించి బాగా క్షుణ్ణంగా చదివింటారు, స్టడీ చేసింటారు కదా, వాళ్ళు సెలెక్ట్ చేయాలి. వాళ్ళేమి వాడు ఎవడన్నా కానీ వాడికి ఆ కులం ఎక్కువ ఉంటే కానీ ఆ కులస్తునికి టికెట్ ఇవ్వటం, ఎట్లా గెలిచేది విన్నింగ్ ఈజ్ ద క్రైటీరియా అంతే. ఆ పద్ధతుల్లో ఏమవుతుందంటే ఆ ఎఫిషియన్సీ, వారి క్వాలిటీస్ అనేది ఎంత పక్కన పెట్టేస్తారు. దాంతో చెప్పింది పార్టీలు కూడా కారణమే ఈ డీజనరేషన్, పొలిటికల్ డీజనరేషన్. ఇప్పుడు ధనవంతులు కాకుండా ఉండేవాళ్ళు, మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళు, ఇది టైం మంది కాదులే మనం దీంట్లో అని వాళ్ళు చాలించుకుంటారు. ఆ విధంగా వాళ్ళు రాజకీయాల్లోకి రాని పరిస్థితి కల్పించినాం మనమే. దానివల్ల ఈ సొసైటీ ఇట్లా ఇది ఈ విధమైన స్టాండర్డ్స్ పెట్టుకుంటే కష్టం. సార్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ 6 నెలల కాలంలో ఎక్కడైనా అధికారుల తీరు ఎక్కడైనా మారినట్లు ఏమైనా కనిపిస్తుందా? అంటే సేమ్ వైసీపీలో ఉన్న భావనే ఉన్నట్టుగా ఒక రకంగా ప్రజల్లో ఆ భావన కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అయినారు లాస్ట్ గవర్నమెంట్లో. వాళ్ళు కొన్ని అవకతవకలు చేయటము, రూల్స్ ఉల్లంఘించి చేయటము, వల్ల దిస్ హెస్ బీన్ దట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ సంబడి పొలిటికల్ బాసెస్. వాడు ఒక తప్పు పొలిటికల్ బాస్ కోసం చేసినప్పుడు నేను వానికి ఎందుకు సంపాదించేవాళ్ళు, నేను చేసుకుంటే నాకు ఒక రూపాయి వస్తుంది కానీ వీడు సొంతంగా కొన్ని పనులు అట్లాంటి ఉల్లంఘనలు చేపడతాడు. సో ఆ విధంగా ఎట్లా డీజనరేషన్ స్ప్రెడ్ అయిపోయింది. మంచోడు నాకు కొన్ని ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి, అనుభవాలతో చెప్పాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్, వెరీ హానెస్ట్ టు ది కోర్. అతను వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ ఉన్నాడు, అతను ఈ సిస్టమ్కు ఫిట్ అయిపోయింది. ఇంట్లో ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వల్ల కొద్దిగా పీస్ డిస్టర్బ్ అయింది. అల్టిమేట్గా he has died. His wife has committed suicide. To save her, he also burned himself. ఎటువంటి అంటే సంఘం ఎటువంటి వ్యక్తిని పోగొట్టుకునింది అనేది కుటుంబమే కాదు, సంఘం కూడా పోగొట్టుకుంది. నాకు బాగా క్లోజ్గా ఉంటుంది ఫ్యామిలీ. ఈ విధంగా సంఘం ఈ విధంగా చెడిపోయేదానికి కారణం ప్రజలు. వేరే వాళ్ళని నిందించాలి, మన ప్రజల్ని నిందించాలి, నాయకులు. ఈ వాతావరణానికి నేను ఫిట్ ఇన్ కాగలుగుతాను, నేను సంపాదించగలుగుతాను, ఈ డబ్బు నేను ఇక్కడ పెట్టగలుగుతాను, ఈ 4 ఓట్లు నేను ఉపయోగించుకోగలుగుతాను, ధైర్యం ఉండేవాడు వస్తాడు. మంచోడు ఎందుకు మనకు ఆ మంచితనంతో నాకెందుకు అని అనుకున్నది కూడా అది మహా తప్పదు. సంఘం కోసం చేయాలా. మంచితనం ఉన్నవాడికి విలువ లేదు కదా సార్, డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేని కూడా రాజకీయాల్లో సర్వాధికారాన్ని చూస్తున్నారు. అంటే మీ ఒక ఇంట్రెస్టే కాదు,
యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది యువర్ సరౌండింగ్స్. మీ నైబర్స్ కానీ వాళ్ళు ప్రజలు అట్లా అలా చూడాలి. మీరు మీ ఒకటే వెల్ఫేర్ చూసుకొని అది బాగుంటేనే నువ్వు వస్తానంటే అది మంచిది. ఇప్పుడు తప్పు చేసినోడు ఎంత కారణం గుర్తుంటాడు. తప్పు చేస్తా అంటే సైలెంట్గా చూసేవాడు కూడా అంత కారణమవుతుంది. వాతావరణం తప్పుతో ఫైట్ చేయాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ లేదు మనం. ఇప్పుడు ఏదో కొంతమంది వస్తున్నారు మాట్లాడుతున్నారు, కానీ ఎంతవరకు నిలబడతారు చూడాలి. సార్, సుప్రీంకోర్టు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది కేసుల పరిష్కారం కోసం. ఏదైతే పెండింగ్లో వేల కేసులు పెండింగ్లు ఉన్నాయి, వాటి పైన కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని ప్రధానంగా? అగైన్ ది సిస్టంలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనే ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు తప్పు చేసినోడు పని వాడికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు మనము పొలిటికల్ ప్రెజర్స్తో కాదు, వాళ్ళు ఫ్రీగా ఎంక్వైరీ చేశారు క్లియర్గా. ఒకడిని తప్పు పెట్టి వాడి తప్పు చేశాడని ప్రూవ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి వాడిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా అరెస్ట్ కానికుండా ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళని ఏమనుకోవాలా? పాలిటిక్స్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు? 2011లో కేసు అయితే ఈ పొద్దు 24-13 సంవత్సరాలు రాజకీయంగా అరెస్ట్ కాకుండా, యాక్సిడెంట్ గురి కాకుండా తప్పించుకొని తిరుగుతానంటే వాట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఇట్ ఈస్? సిగ్గుపడాలి కదా అందరూ. అది అయినా కూడా మనం సెలవుని అవుతున్నాం. ఇది నేను చెప్పిన వాతావరణం ఇదే, ఇటువంటిది. ఎన్ని మన బంధువులైనా చాలా మంది మంచివాళ్ళు రాజకీయాలకు రాకుండా సాధిస్తున్నారు. మర్డర్ అయిన కేసులు కూడా పనిష్మెంట్ లేకుండా పోతాడంటే వన్ దే ఆర్ గోయింగ్ స్కాట్ ఫ్రీ, దే ఆర్ ఫ్రీలీ దే ఆర్ మూవింగ్ సొసైటీలో. అటువంటి వాళ్ళను మనము క్షమించచ్చిన మన ఆ విక్టిమ్ వీడే అయితే, వీళ్ళ మనుషులైతే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? కాబట్టి జరుగుతుంది. దాన్ని పై నుంచి సేవ్ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. అర్థమైంది అనుకుంటా. ఈ వాతావరణంలో ప్రజలు, మేము వీఆర్ ఆల్ కస్టోడియన్స్, పీపుల్స్ ప్రాపర్టీస్ కస్టోడియన్స్. అవి కరెక్ట్గా ఉపయోగపెట్టుకొని ప్రజలను వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు మేము చేయాలి. అది యూనివర్సిటీ డిగ్రీలు దానికి ఏం అవసరం లేదు, డాక్టరేట్లు అవసరం లేదు. ఇది మంచి, ఇది చెడ్డ అనేది డిసైడ్ చేసేవాడు చాలు. యూ విల్ ప్రూవ్ టు బి బెస్ట్ రూలర్. ఇప్పుడు మన పక్కనే నెల్లూరు జిల్లాలో శాటిలైట్ లాంచింగ్ సెంటర్స్ ఉన్నాయి. శ్రీహరికోట అటామిక్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కన్సర్న్ మినిస్టర్. వరల్డ్ ఆఫ్ నెంబర్ 5 మన కంట్రీ. ఇప్పుడు అంత అడ్వాన్స్ అయింది. దానికి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఏమీ లేదు. నేను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాను. అప్పుడు నా అబ్జర్వేషన్ ఇది. ఇట్స్ బికాజ్ నాట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాశనం అయిపోతుంది. లేదు కాబట్టి అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అంటే ప్రతి ఒక్కటి అట్లా కాదు. మంచోళ్ళు ఉండరు, బట్ దే ఆర్ ఇన్ మైనారిటీ. వాడి వాయిస్ ప్రివేల్ కాదు. బట్ హ్యావింగ్ కమ్ టు పాలిటిక్స్ దే సస్టైన్ అయ్యేదానికి వాళ్ళు ఏదో చూసుకున్నట్టుంటారు, జరిగిపోతారు. లేదంటే చాలా సుప్రీంకోర్టు నిన్న అబ్జర్వేషన్స్ చాలా హైలీ అవుట్వర్డ్. ఏంటిది దేశంలో ఇటువంటి వాతావరణం ఉందా? అసలు ఈ పొద్దుటికి వాళ్ళకు ఏ కారణంగా ఇది జరిగింది అనేది వాళ్ళకి తెలియకుంటే ఏం చేయాలి? చాలా ఘోరం. బిలియన్స్ ఆఫ్ రూపీస్ ప్రాపర్టీస్ సంపాదించారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రజల డబ్బే కదా. ప్రజల డబ్బు తిన్న ఈ పద్ధతిలో తిన్నట్టు వాడు ఎట్లా వదిలేస్తామని
ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాం. కాబట్టి చాలా డేంజరస్గా ఉంటుంది. సో ఇప్పటికన్నా ఒక శుభపరిణామంగా భావించవచ్చా? అంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాం అలా. సార్ ఇది లా ఆఫ్ ల్యాండ్ దట్స్ నాట్ ప్రివైలింగ్. చట్టము ఇక్కడ పనిచేస్తుందనే నమ్మకం ఎక్కడుంది? ఏ డిపార్ట్మెంట్ చూడండి. యూ టేక్ వన్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. ఇంత ప్రయత్నం చేస్తున్నాడు కాదు. అందుకే ఆయన పడే అవస్థలు అంతా ఇంత కాదు. ఈ ఒక పక్క ఈ పాత సిస్టమ్ రెస్టోర్ కావాలా, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ అటెండ్ కావాలా, వీటన్నిటిపైన దృష్టి పెట్టాలా. చాలా కష్టమైన ఇది. అట్ ది సేమ్ టైం నాది పార్టీ అడ్మినిస్ట్రేషన్ బికమింగ్ క్యాజువాలిటీ, అది బాధపడుతున్నా. అంటే చంద్రబాబు ఓ రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా సార్, అవినీతి నిర్మూలన కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏంటంటే అది వేలానుకుని సేమ్ టైమ్ ఈజ్ పార్టీ ప్రెసిడెంట్ ఆల్సో. పార్టీ ప్రెసిడెంట్ ఆయన పైన డిపెండ్ అయింది పార్టీ. అంటే ఇప్పుడు అవినీతి వేలానుకొని పోయింది. వాటిని చేయాలంటే ఇంకా వేళ్లతో సహా పెకిలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. చేయాలి. ప్రజలు ఆ నమ్మకం బెటర్ చేస్తున్నాడు కూడా. అదే ఆ ప్రయత్నం చేస్తున్నాడు. బట్ అక్కడక్కడ కొంత అవినీతి మొక్కలు అనేటివి తప్పదు. వాళ్ళు ఈ ప్రాసెస్లో బాగా బెనిఫిట్ అయిన వాళ్ళు, బాగా స్ట్రెంత్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని లాగాలంటే అంత తేలికైన విషయం కాదు. దాంట్లో డ్యూ ప్రాసెస్ ఉన్నది, దాంట్లో ఎంక్వైరీస్ చేయాలా, ఇవన్నీ ఇలా కన్విన్స్ కావాలా, వీడు ఈ తప్పు చేసినాడు అట్లా, దీనివల్ల తప్పడానికి నష్టపోయినారు. ఇదిలో వాళ్ళకి కొట్టాల. ఇప్పుడు జరుగుతుంది. ఒక అమాయకుడిని కొట్టకూడదు కదా, తప్పు చేసినాన్ని పట్టాలి. ఆ తప్పు చేసినాడు లేదా అనేది ప్రూవ్ కావాలి. ఆ పద్ధతిలో పోతానని కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ఇది ఒక డెమోక్రటిక్ ఎగాలిటేరియన్ సొసైటీ కాదు. డెమోక్రటిక్ రూల్లో ఇవన్నీ తప్పవు. మనం డెమోక్రసీ అడాప్ట్ చేసుకున్నాం. ఆ డెమోక్రసీ పైన విశ్వాసంతో మనం రాజకీయాలు లేవచ్చు. కాబట్టి ఇది డిలే అవుతుంది. ఈ డిలే కామన్గా జరిగే భరించాల్సిన ప్రజలు. బట్ నా బాధ ఏమంటే ప్రజలేది కోఆపరేట్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్ ప్రజలు కోఆపరేట్ చేశారు. ఒక లిమిటెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉండరు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు ఈ ప్రాసెస్లో. మెజారిటీ పాపులేషన్ సాఫ్ట్వేర్. ఏ డిపార్ట్మెంట్ చూడండి, ఏ డిపార్ట్మెంట్ అంటే గుర్తురాకుండా ఉండాలి. ఇప్పుడు ఆ సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోయినాయి. ఇవన్నీ సిస్టమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, వాడు బలవంతుడు కాదు. ఇక బలవంతుడు అంటే అందరూ బాంబులు వేయటము, లేకపోతే 10 మంది కూడాలు పెట్టుకోవటము, ఆ టైప్ కాదు. లా అబైడింగ్ సిటిజన్ వాడిని ఎవరు కొడతారు. ఇప్పుడు వాట్ ఈస్ ద రికార్డ్స్ కాబట్టి యూ విల్ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ లాడ్ ద కంప్లైంట్. వాడు కొట్టి విక్టిమ్నే నువ్వు కల్పిట్ చేసి వాడి పైన కేసు పెడితే పోలీస్ స్టేషన్స్, ఆ స్టేజ్కి పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. చూశాను నేను. ఎవడు దెబ్బలు తిన్నాడో వాడి పైన కేసు పెట్టారు. ఇంకా ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది? వాళ్ళ ఎదిరించే శక్తి లేకుండా బెదిరించితే నువ్వు వాడిని పనిష్ చేస్తారు. ఆ విధంగా సిస్టమ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఆ సిస్టమ్స్ అన్ని రెస్టోర్ చేయాలంటే చాలా అది నేను ఇది ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని మొదట్లో అడిగాను, చేయగలుగుతా, తప్పకుండా చేయాలి కదా ప్రజల కోసం. ఇప్పుడు నేను బెనిఫిట్ అయినా ఎగ్జాంపుల్ ఆ ఓల్డ్ సిస్టంలో, నేను ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. నువ్వు ఆ సిస్టమ్స్ అన్ని చేంజ్ చేస్తుంటే నేను ఐ విల్ బి ది సఫరర్, ఐ విల్ బి టు గ్రేటర్ లాస్. నేను అపోజ్ చేస్తా. ఈ శక్తులన్నింటినీ ఎదిరించి పనిచేసి సిస్టాన్ని రెస్టోర్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అదే వస్తుంది. చాలా కష్టపడుతున్నాను. కాబట్టి ప్రజలు సహకరించాలి. ప్రజలు సహకరించుకుంటే కష్టమవుతుంది. వన్ సైడ్ ఈజ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్ టు గో ఆన్ కరెక్ట్ లైన్. At the second time, the earlier culprits also has to be brought to book. అది పని చేస్తున్నాను.
ఇవన్నీ అర్థం కాకుండా ఏదో 4 రాజకీయాలకు వచ్చిన 4 సంపాదించి వెళ్ళిపోతామనే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళ పనులు కూడా జరుగుతున్నాయి. నేను అందరినీ గురించి ఆడటం సిస్టమ్ అట్లా అయిపోతుంది. బట్ నేను నాకు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ చాలా ఇదిగా ఉంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు సుమోటో తీసుకోవచ్చు. మరి ఎందుకు ఇన్ని దినాలుగా మనది నేను క్వశ్చన్ ఇది సుప్రీంకోర్టు 11 months మీరేం నిద్రపోతున్నారా? పేపర్ పైన వస్తే సుమోటో చేసిన సందర్భాలు ఉన్నాయి. సుమోటో కేసులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేసినట్టు ఇట్లాంటి దానిపైన మీరు కూడా బలవంతులు కాబట్టి మీరు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రజలు కూడా అదే అనుకున్నారు. కాబట్టి ఏ వింగ్లో కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఆ వింగ్లో తీసుకుంటే ఇవన్నీ జరిగింది వదిలేసినారు. అందుకే కదా సార్ వివేక హత్య కేసు కూడా ఇప్పటి వరకు అసలు నేను అదే చెప్పేది. కల్ప్రిట్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా వాళ్ళను మీరు అరెస్ట్ చేసేదానికి భయపడిపోయింటే ఎందుకు ఇంత గవర్నమెంట్ మిషనరీ? మళ్ళీ రివర్స్ సిబిఐ పైన కేసులు, వాళ్ళ ఆఫీసుల పైన కేసు. సో చాలా దారుణం. సార్ ఈ అంశం అయితే అడగకూడదు, ఎందుకంటే బడ్జెట్ అయిపోయి చాలా రోజులైంది. బట్ ఏమంటే కొంత విమర్శలు ఉన్నాయి అక్కడక్కడ. ఏదైతే చంద్రబాబు ప్రకటించినటువంటి పథకాలకు సంబంధించి దేనికి ఎంత బడ్జెట్ కేటాయించారన్న అంశం పైన లేదు, కేవలం ఇది బడ్జెట్ తన అంకల గారడిగా మార్చుకున్నారన్నటువంటి భావన అటు ప్రజల్లో వినిపిస్తుంది. అంటే ప్రధాని బడ్జెట్ పుస్తకాలు చూడకుండానే మాట్లాడే వాళ్ళు అనుకున్నారు. బడ్జెట్ పుస్తకాలు చూడకుండానే దానికి తక్కువ దీనికి తక్కువ ఇట్లతో మాట్లాడకూడదు. ఏ వాతావరణంలో ఇది వచ్చింది? ఈ వాతావరణాన్ని ఓవర్కమ్ అయ్యే ప్రయత్నాలు చేయాలి ఫస్ట్. ఈ పాత వాతావరణంలో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసే పరిస్థితి రాదు. ఆ వాతావరణం తొలగించుకుంటే అది మెయిన్గా తొలగించాలి. అది జరుగుతుంది. ఈ కరప్ట్ మిషనరీతో టోటల్గా ఇటువంటి డిమారలైజ్డ్ సొసైటీలో డెవలప్మెంట్ ఏ విధంగా తీసుకొస్తాం కష్టమవుతుంది. అందువల్ల ముందు ఆ వాతావరణం తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత డెవలప్మెంట్ సైడ్ అంటే 100% సక్సెస్ఫుల్ కాకపోవచ్చు నా చెప్పేది, కానీ దానికి కావాల్సిన పునాదులు వేస్తున్నాడు. ఇప్పుడు పోలవరం కావచ్చు, ఇతరత్ర వాటి నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో పోలవరంలో నాకు డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. పోలవరము ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ బీన్ అలౌడ్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. అది మనోళ్ళు భుజాన్ని వేసుకున్నారు. ఏ కారణంగా వేసుకున్నారో మనకు తెలియదు. కానీ మనకు నేను ఒకసారి కౌన్సిల్లో కూడా ఈ టాపిక్ తెచ్చాను, లీడర్ ఆఫ్ ది హౌస్ ఉన్న కౌన్సిల్లో. మనకు వీఆర్ బిసిట్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ స్టేట్, తెలంగాణ ఆంధ్ర అయిన తర్వాత సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి వేరే వాళ్ళు చేసే పనులతో మనం చేసే దానికి ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ అంటే దే డ్యూటీ టు కంప్లీట్. హీరాకుడ్ కంప్లీట్ చేశారు. హీరాకుడ్ చాలా ఫాస్ట్ చేశారు. దాని బిగ్గెస్ట్ ఎర్తరన్ డ్యామ్ ఇన్ ద కాంటినెంట్. ఏషియాలోనే అంత ఇది మట్టితో కట్టిన ప్రాజెక్ట్. మరి వాళ్ళకు ఎమినెంట్ పర్సన్స్, ఇంజనీర్స్ ఉన్నారు కంట్రీ వైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా they can engage the service of those people. They can fund the project because it's a national project. I think అప్పుడే పొరపాటు జరిగిందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకోవచ్చు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు నేను చెప్పేది, ఈ వాతావరణం క్రియేట్ చేసింది అఫ్ కోర్స్ అటువంటి ఎలిమెంట్స్ వచ్చినాయి. మీరు సహకరించారు సార్. మెజారిటీ సహకరించకుండా కూడా సఫర్ అయినారు. ఇటువంటి సిస్టము ఈ వాతావరణాన్ని తొలగించకుంటే రాష్ట్రం తొలగించే దాంట్లో వాళ్ళు కూడా కొంత బాధ కలుగుతుంది. అది భరించాలి, రిలీజ్ అవుతుంది. నా కష్ట నిష్ఠాలు ఏమన్నా భరించాలి. ఒక డిటర్మినేషన్తో కరెక్ట్ పాత్రలు పోవాలనే నిర్ణయం చేసుకొని
అట్లా జరిగినప్పుడు మనం సాధించగలుగుతాం, లేకుంటే మళ్ళీ మొదలుకొనే వస్తుంది. సార్ చివరిగా ఒక మాట సార్, మీరు యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్ దాదాపు 1982 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు అనుకుంటా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం 82 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, సుదీర్ఘ ప్రయాణం. సో నేను ఏమంటానంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతరత్ర వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే అసెంబ్లీలో వ్యవహరించే తీరు కావచ్చు, ఇతరత్ర అంశాలు. అంటే వాళ్ళది ఈ వాతావరణం ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో సర్వైవ్ అవ్వాలని కొద్దిగా ట్రాక్ తప్పచ్చు. కానీ వాళ్ళ క్యారెక్టర్ పైన ఆధారపడింది, డిటర్మినేషన్తో పోవాలి వాళ్ళు. లేదు మనం మంచి సొసైటీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది ఇది, ప్రజలను మోటివేట్ చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం వల్ల మనం వీఆర్ ట్రస్టింగ్ అవర్ డెసిషన్స్ ఆన్ దెమ్, మన వాళ్ళపైన ఉద్దేశాలు మన నిర్ణయాలు అది వాళ్ళ నిర్ణయం వాళ్ళ ఎడ్యుకేట్ చేయాలి. దాని గురించి జరగటం లేదేమో అనిపిస్తుంది. ఇది ఒక చంద్రబాబు చేస్తా అనుకుంటే చూసాం, ఆ విధంగా చేయకుంటే కష్టం, సొసైటీ ఇట్లనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంత కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయితే ప్రభుత్వ తీరు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఓవైపు సరిదిద్దుతూనే మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా స్వాగతించ పరిణామం అయినప్పటికీ కూడా ఈ 11 నెలల కాలంలో ఎందుకు సుమూటగా తీసుకోలేకపోయారనేటువంటి భావన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి బాట పట్టేందుకు కూడా చంద్రబాబు వేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏదైతే తన నిర్ణయాలు ప్రజలపైన రుద్దే ముందు తాము తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వివరించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని మనతో పాటు ఉన్నటువంటి శ్రీరామచంద్ర గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.